వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు డిపి యాక్ట్తో పాటు డివి యాక్ట్ అని కూడా వాళ్ళు రాస్తూ ఉంటారు కదా, అసలు ఏంటి ఇది డిపి డివి యాక్ట్స్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో అంటే ఈ మ్యాట్రిమోనియల్ కేసులలో ఈ భార్య కనుక వెళ్ళి భర్త మీద లేకపోతే అత్తమామల మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో మనకు 498A సెక్షన్తో పాటు డిపి యాక్ట్ 304 కానీ 405 కానీ 6 కానీ అట్లా పెడుతుంటారు. ఓకే, సో జనరల్ పబ్లిక్ అందరూ ఏమనుకుంటారంటే, సార్ మాకు డిపి యాక్ట్ పెట్టారు సార్, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెట్టారు సార్ ఎఫ్ఐఆర్లో అంటుంటారు. ఓకే, అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిపి యాక్ట్ వేరు, ఓకే, డివి యాక్ట్ వేరు. డిపి యాక్ట్ అంటేనేమో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. ఓకే, డౌరీ తీసుకోవడం ఇవ్వడం నేరం, రెండు. తీసుకోవడము నేరమే, ఇవ్వడము నేరమే. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. డివి యాక్ట్ అంటే ఏంది? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అంటే ఎనీ ఈ రెండు చాలా తేడా. డిపి యాక్ట్ ఏమో ఓన్లీ పెళ్ళైన అమ్మాయిలకే వర్తిస్తుంది. డిపి యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఓన్లీ పెళ్ళైన అమ్మాయిలకే పనిచేస్తుంది. డివి యాక్ట్ ఏంది? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏంది? ప్రతి ఆడపిల్లకు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఉన్న ప్రతి ఆడపిల్లకు పనిచేస్తుంది. ఆడపిల్ల అంటే ఆడవాళ్ళకు, ఈ ఆడపిల్ల అనుకోండి, ఇంకా ఆంటీ అనుకోండి, మళ్ళీ ఎవరో మొన్న ఆంటీ అంటే కేసు వేసినాడ. కాబట్టి డివి యాక్ట్ ప్రతి అమ్మాయికి, అంటే పుట్టిన ప్రతి అమ్మాయికి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు పనిచేస్తుంది. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏమో ఓన్లీ పెళ్ళైన అమ్మాయిలకి మాత్రం పనిచేస్తుంది. సో ఎప్పుడైనా కూడా జనరల్ పబ్లిక్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ డిపి యాక్ట్ డివి యాక్ట్ ఒకటే అనుకోని వాళ్ళు ఎఫ్ఐఆర్లో పక్కన అంత నిశ్చితంగా గమనించారు కదా, సార్ మాకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు అయింది సార్, ఎఫ్ఐఆర్ అయింది సార్ అంటారు. డొమెస్టిక్ వైలెన్స్ కింద ఎఫ్ఐఆర్ ఎప్పుడు కాదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి ఎఫ్ఐఆర్కి సంబంధం లేదు. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది జనరల్గా మనకు సివిల్, డిపి యాక్ట్ అనేది క్రిమినల్. సో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది క్రిమినల్. కాబట్టి ఈ జాగ్రత్త చాలా మంది గమనించండి. డిపి యాక్ట్ వేరు, డివి యాక్ట్ వేరు. ఈ రెండు ఈ మేజర్ చేంజెస్ ఇవి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.